వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే చిన్న పిల్లలకి ఇడ్లీ ఎప్పటి నుండి పెట్టాలి, ఎలా పెట్టాలి. ఇడ్లీ పెట్టేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి. చాలామందికి ఏంటంటే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్ ఫుడ్, ఇది ఎప్పటి నుంచి పెట్టాలని చాలామందికి డౌట్గా ఉంటుందండి. ఆ డౌట్స్ అనేవి మీకు ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. చాలా డేస్ అవుతుందండి వీడియోస్ పోస్ట్ చేయక. మీకైతే ఇది బెస్ట్ అండ్ యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. చిన్న పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇడ్లీ ఎప్పటి నుంచి పెట్టాలని డౌట్ ఉంటుంది. చాలామందికి ఏంటంటే 6th మంత్ నుండి పెట్టాలా, లేకపోతే 7th మంత్ నుంచి పెట్టాలా, లేకపోతే 8th మంత్ నుంచి పెట్టాలనే ఒక ఐడియా అనేది ఉండదు. నా సజెషన్ అయితే ఏంటంటే నేనైతే మా బేబీకి పెట్టేది ఎలా పెడుతున్నానంటే 6th మంత్నైతే నేనైతే ఉగ్గుతో స్టార్ట్ చేశాను, హోమ్ మేడ్ ఉగ్గుతో స్టార్ట్ చేశాను. 6th మంత్ ఉగ్గు, ఆ తర్వాత రాగి జావా, ఇలా కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాక ఇప్పుడు మా పాపకైతే 8th మంత్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు టిల్ 8th మంత్ మిడిల్ స్టేజ్, ఇంకా 10 days అయితే 9th మంత్ పడే స్టేజ్ అనమాట. నేను 8th మంత్లో స్టార్ట్ చేశానండి ఇడ్లీ అనేది. అంటే ఫస్ట్ ఏంటంటే ఉగ్గు అనేది కొంచెం ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, ఉగ్గు అనేది తినడం అలవాటు పడ్డాక రాగి జావ పెట్టాక ఇలా ఒక్కొక్కటి అలవాటు పడినాక నేను ఏంటంటే ఇది పెడదామని చెప్పేసి నేను ఏంటంటే అవాయిడ్ చేస్తూ వచ్చాను. అంటే వాళ్ళకి తినడం అనేది అలవాటు అవ్వాలి అండ్ మింగని కూడా కొంచెం కంఫర్ట్గా ఉండాలి. అంటే నెక్స్ట్ ఏంటంటే మన స్వీట్ పొటాటో ఉంటుంది కదా, కందగడ్డ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలాగే ఉగ్గు పెట్టాను, రాగి జావ పెట్టాను. ఇలా కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాక ఇప్పుడు 8th మంత్లో వచ్చేసి నేనైతే ఇడ్లీ అనేది నేను అలవాటు చేశాను బేబీకి వచ్చేసి. ఈ అలవాటు చేసేటప్పుడు ఏంటంటే చాలామందికి చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ ఏంటనే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మిస్టేక్స్ ఏంటంటే పిల్లలకి మనం ఇడ్లీ పెట్టే టైంలో వచ్చేసి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఫార్ములా మిల్క్ యూజ్ చేసి నానబెట్టేసి పిల్లలకు పెడుతూ ఉంటారు. పిల్లలకి ఏంటంటే ఫార్ములా మిల్క్ అనేది యూజ్ చేయొద్దండి. బిఫోర్ 1 year లోపు అయితే అసలు ఫార్ములా మిల్క్ అనేది వాడకండి, అవాయిడ్ చేసేయండి. ఒకవేళ మీకు ఫార్ములా మిల్క్ కాకుండా మీకు ఎలా పెట్టాలని చాలామంది డౌట్గా ఉంటుంది. మీకు కంఫర్ట్గా ఉంటే మీ బ్రెస్ట్ మిల్క్ ఒకవేళ ఎక్కువగా ఉన్నాయి, నాకు నైట్ టైంలో ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ ఉన్నాయి అనుకోండి, నైట్ తీసి స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనం ఆ మిల్క్లో వచ్చేసి సోప్ చేసి మనం పెట్టొచ్చు ఇడ్లీని. అండ్ నెక్స్ట్ అలా కాకుండా నాకు ఇది కూడా కంఫర్ట్గా లేదు ఎలా పెట్టాలి అనుకున్న వాళ్ళకి మన పప్పు ఉంటుంది కదండి, పెసరపప్పు కొంచెం కందిపప్పు 2 కలిపి ఉడకబెట్టి పైన వస్తుంది కదండి వాటర్, చాలా మెత్తగా ఉడకబెడితే పైన కొంచెం లిక్విడ్లా వస్తుంది. కానీ ఆ లిక్విడ్ పోసేసి ఆ వాటర్, మనం పప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదండి, అందులో పోసేసి నానబెట్టి ఇలా తినిపించండి. కానీ ఏంటంటే ఫార్ములా మిల్క్ మాత్రం అసలు యూస్ చేయకండి. ఇదే మిస్టేక్ అండి చాలా మదర్స్ చేస్తున్నారు. కొందరు ఏంటంటే ఇలా తిన్నాక బేబీ వామిటింగ్ చేసుకుంటుంది, బేబీకి ఎలర్జీ అవుతుంది, ఇలా అవుతుంది, మా పాపకి ఇడ్లీ పడట్లేదు, మా బాబుకి ఇడ్లీ పడట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇడ్లీ అనేది పడకపోవడం ఏముండదని మనం కలిపే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ ఫార్ములా మిల్క్ యూస్ చేశారనుకోండి, పిల్లలకి ఏంటంటే ఫార్ములా మిల్క్ బిఫోర్ 1 year లోపు అసలు డాక్టర్స్ కూడా యూస్ చేయదని సజెస్ట్ చేస్తారు. బట్ మీరు యూస్ చేయడం వల్ల అది ఇన్ఫెక్షన్ లాగా ఏదో ఒకటి అటాక్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే ఇడ్లీ పడట్లేదు అని అనుకుంటారు. అలా అన్నమాట. మీరు ఒకవేళ ఇడ్లీ పెట్టాలంటే మీరు దాల్ రైస్తో కానీ చట్నీ పెట్టాలి అనుకుంటే చట్నీ కూడా ఏంటంటే ఇడ్లీ అలవాటు పడ్డాక ఒక 1 month కంటిన్యూగా తిన్నాక అప్పుడు మీరు చట్నీ అనేది అలవాటు చేయండి. అప్పటిదాకా మాత్రం చట్నీ అలవాటు చేయకండి. టైంలో చాలా స్మూత్గా ఎలా ఉందో చూసుకొని దాంట్లో మనం చెప్పాను కానీ నేనైతే మా పాపకి 8th మంత్ కాబట్టి దాల్ రైస్తో మాత్రమే యూస్ చేస్తున్నాను. అవే దాల్ రైస్ వాటర్ ఉన్నాయి కదండి, నీకు కొంచెం ఏంటంటే పప్పు మంది మెత్తగానే ఉడికింది కాబట్టి నేను కొంచెం పప్పును కూడా వేసి ఇలా చిన్న పీసెస్లో కానీ చిన్నగా నలిపేసి మనము అందులో సోప్ చేయాలన్నమాట. ఒక 10 minutes ఆ పప్పు వాటర్ ఉంటాయి కదా, ఆ పప్పు వాటర్ అనేది పోసేసి జస్ట్ నా బేబీకి ఇప్పుడు అలవాటు చేస్తుంది కాబట్టి నేను ఒక ఫుల్ ఇడ్లీ, అంటే నేను స్మాల్ సైజులోనే చేస్తాను ఇడ్లీ. అదే ఇడ్లీని నేను దాల్ వాటర్లో వేసి నానబెట్టి ఒక 10 minutes పక్కన ఉంచాక ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక 10 to 15 minutes నానాక మెత్తగా అవుతుంది, టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా అవుతుంది అన్నమాట. మనం పప్పు వాటర్ అనేది కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ ఉండాలి, ఎందుకంటే పాపకి తినేటందుకు కంఫర్ట్గా ఉండే విధంగా మనం దాల్ వాటర్ యూస్ చేయాలన్నమాట. చూడండి నా టెక్స్చర్ అయితే ఎలా ఉందో, చాలా స్మూత్ టెక్స్చర్, సేమ్ మన ఉగ్గులానే ఉంటుంది కాబట్టి పిల్లలకి తినడానికి కూడా చాలా కంఫర్ట్గా, అంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు పిల్లలకి తినడానికి.